రెండవ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనాన్ని మనందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పెను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చెను. ఆమెకు చెందిన ఆస్తి, ఆమెకు చెందిన ఇల్లు, ఆమెకు చెందిన భూమి, ఆమెకు చెందిన వారసత్వపు హక్కు, అలాగే ఆమె దేశం విడిచి వెళ్ళినప్పటి నుండి ఇప్పుడు వరకు 7 సంవత్సరముల ఆ భూమి ఫలించిన పంట యావత్తు ఇంట్రెస్ట్తో పాటు తిరిగి ఆ స్త్రీకి, ఆ తల్లికి అప్పగించాలి అని ఈ రాజు శాసనాన్ని జారీ చేశాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు ఈరోజు అలనాడు దేవుడు చేసిన కార్యం నీ జీవితంలో కూడా చేయాలని ఆశపడుతున్న దేవుడు. ఈ శూనేమీరాలు గనురాలను రాయబడింది కదా, కాబట్టి గనురాలకు మాత్రమే దేవుడు సమకూర్పునిచ్చాడు. కానీ మా బోటి వాళ్ళకి ఏమి ఇస్తాడు దేవుడు అని బహుశా ఈరోజు కృంగిపోయినావా? ఈ గనురాలు మాత్రమే కాదు సమకూర్చబడింది. ఇంకొక అద్భుతమైన, అంటే ఈ సమకూర్పుకు ఎన్నికలు లేనివాడు, సమకూర్పుకు ఎటువంటి స్థానము లేనివాడు, అలాంటి వ్యక్తి కూడా ఈరోజు సమకూర్చబడ్డాడు. దానికి ఉదాహరణ 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం కలిసి చదువుకుందాం. రాజు దైవజనుని పనివాడగు గెహజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటిని నాకు తెలియజెప్పమని ఆజ్ఞనిచ్చి ఉండని. చాలండి. ఇశ్రాయేల్ దేశం యొక్క రాజు, ఆయన రాజు యొక్క రాజభవనంలో ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు అంటే గెహజీ. ఈ గెహజీ ఎవరు? ఎలీషా యొక్క పనివాడు. ఏ రోజైతే ఈ గెహజీ ఆ యొక్క నయమాను యొక్క ఆస్తి కొరకు వెంపర్లాడి వెంటకు వెళ్ళాడో, తన నమ్మిన ఆ యొక్క ఎలీషా యొక్క ఆత్మ తన మనసు తనతో పాటు వెళ్ళినప్పుడు కూడా వంచాడో, నయమాన్ యొక్క కుష్ఠరోగాన్ని తను సంపాదించుకున్నాడు. మరి కుష్ఠరోగికి రాజభవనంలో ప్రవేశించే హక్కు ఉందంటారా? లేవీకాండం 13వ అధ్యాయం 46వ వచనం చూస్తే కుష్ఠరోగికి సభ్య సమాజం మధ్యలో తిరగడానికి కూడా యోగ్యత లేదు. రాజభవనం పక్కన పెట్టండి. కుష్ఠరోగికి ఆ పొడవానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను. వాని నివాసము పాలెమునకు వెలుపల ఉండవలెను. పాలెము వెలుపల. రాజభవనం ఎక్కడ ఉంటుందండి? పాలెం యొక్క కేంద్ర స్థానంలో ఉంటుంది. ఇప్పుడు పాలెము కేంద్ర స్థలం రావాలంటే పక్కన పెట్టండి. వాడు పాలెము కేంద్ర స్థలం రావాలి అంటే పాలెములో నుండి రావాలి. ప్రేమిత్రం ఆలోచించు. పాలెములో నుండి కుష్ఠరోగిని అనుమతిస్తారా? అనుమతించరు. ఈ 2వ రాజుల 8వ అధ్యాయంలో శూనేమీరాలు మాత్రమే కాదు సమకూర్చబడింది. దేవుడు సమకూర్చడానికి అయోగ్యమైన పాత్ర లేదని, దేవుడు సమకూర్చడానికి యోగ్యత లేని వ్యక్తి ఇంకా పుట్టలేదని మరొకసారి ప్రభు యొక్క సమకూర్పు వాక్యం నిన్ను ఆదరిస్తూ ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తనను తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు రాజభవనంలో ఉన్నాడు, రాజుతో సంభాషిస్తున్నాడు. ఈ కుష్ఠరోగి రాజుతో మాట్లాడుతూ దైవజనుడు చేసిన కార్యాలన్నీ కూడా సాక్షార్థంగా నిలబడి ప్రకటిస్తున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు సమకూర్చబడి నీకు ఆశ ఉందా? నువ్వు గెహజీలాగా ఆధిక్యతను కోల్పోయినా సరే, దేవుని దూరం వెళ్ళిపోయినా సరే, బహుశా ఈరోజు నిన్ను నువ్వుగా అంగీకరించలేని పరిస్థితులు ఉన్నా సరే, ఈరోజు జీర్ణించుకోలేని పరిస్థితులు ఉన్నా సరే, దేవుడు తిరిగి నిన్ను సమకూర్చాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాడు. సత్యాన్ని మరొకసారి దేవుని దాసు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే హోషేయ గ్రంథం 14వ అధ్యాయంలో దేవుడు, సర్వోన్నతుని దేవుడు 2 చేతులు చాచి ఆ ఇశ్రాయేల్ ప్రజల వైపు చూస్తుంటాడు. అయ్యా ఒక్కసారి రండి, ప్లీజ్ కమ్ బ్యాక్ టు మీ, ఐఎమ్ గోయింగ్ టు రెస్టోర్ వాట్ ఆల్ యు హావ్ లాస్ట్. ఉచితంగా సమకూరుస్తానయ్యా, రండి అని ప్రభు జ్ఞాపకం చేస్తుంటే ఈరోజు దేవుని పాదాల చెంతకు రావాలని కాశ ఉందా? ప్రియ సోదరి సోదరా, 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం మొదటి. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, ఇప్పుడు ఆమె ప్రతిసారి ఈ దైవజనుడు ఆ ప్రాంతం వెళ్తున్నప్పుడు ఈమె బలవంతం చేస్తుండేది. ఆయన ఇష్టపూర్వకంగా దైవజనుడు ఈ శూనేమీరాలైన గనురాలైన ఇంటికి వెళ్తూ వచ్చాడు. అక్కడ ఆతిథ్యాన్ని అవన్నీ పొందుతూ వచ్చాడు. చివరికి ఆమె ఏం చేసిందంటే, ఆతిథ్య మర్యాదలు, దైవజనుడి మీద ఎంత అభిమానం, ఎంత ప్రేమ, ఎంత గౌరవం, చివరికి ఎంత ఆతిథ్య గుణం అంటే చూడండి 10వ వచనంలో అంటుంది, తన భర్తతో అంటుంది, మన యుద్ధకు వచ్చుచు పోవచ్చు వాడు భక్తిగల దైవజనుడిని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచుదము. అతడు మన యుద్ధకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. వాస్తవంగా ఆలోచిస్తే ఆయన అంటున్నాడు, ఏం చేయమంటావమ్మా అంటే, చూడండి, రాజుతోనైనను
సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవల్లని కోరుచున్నావా అని అడుగుమని గెహజీతో ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. అందుకు ఆమె చూడండి, నేను నా స్వజనులలో కాపురం ఉన్నానను. ఆయన అడిగిన ప్రశ్న ఏంటి? ఈమె చెప్తున్న జవాబు ఏంటి? అమ్మా, నేనేమైనా చేయమంటావా? కెన్ ఐ డూ ఎనీథింగ్ ఫర్ యూ? ఇంకో మాటలో నీ అక్కరేమనుందా? ఎలీషా ఆమె నేనేమి చేయగోరుచున్నదని వాణిని అడుగగా, చూడండి, ఆమె ఏం కోరుతుంది అని ఇప్పుడు గెహజీని అడగాల్సి వస్తుంది. గెహజీ అంటున్న మాట, ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. ఏదైతే ఉందని గర్వించిందో, ఏది ఉందని అడ్డొచ్చిందో, అహంకారం అడ్డొచ్చిందో, నేను స్వజనుల మధ్య ఉన్నా, నాకు ఇల్లుంది, నాకు పొలం ఉంది, నాకు భూమి ఉంది, నేను ప్రజల మధ్యలో ఉన్నా, ఇంకా నాకేం అవసరం లేదని అనుకుందో, ఏదైతే తన అహంకారాన్ని రెచ్చగొట్టిందో, ఇప్పుడు 8వ అధ్యాయంకి వచ్చేసరికి అవన్నీ కూడా పరుల పాలైపోయాయి. వాస్తవంగా గనురాలే, డబ్బున్న మనిషే, అవును, పేరు ప్రతిష్ఠలున్న మనిషే. ఇప్పుడు అవన్నీ అడ్డొచ్చినప్పుడు ఎలా అడుగుతానని చెప్పినప్పుడు వెంటనే గెహజీ అర్థం చేసుకుని అన్నాడు, అయ్యా ఆమె పరిస్థితి ఇది కాదు, వాస్తవంగా తనకు ఏం లేదు, అయ్యా కుమారుడు లేడయ్యా. ప్రియ సోదరి సోదరుడా, నాకు సమస్తం ఉంది అనుకుంటే 8వ అధ్యాయంకి వచ్చేసరికి సమస్తం కోల్పోయింది. ఏదైతే ఉందని గర్వించిందో, ఏదైతే ఉందని అహంకారంతో విర్రవీగిందో, చివరికి భూమి పోయింది, చివరికి ఇల్లు పోయింది, 7 సంవత్సరాలు అంతా కోల్పోయింది. కానీ ప్రభుకు స్తోత్రం, దేవుడు సమకూర్పునివ్వడానికి మొట్టమొదటిగా తను చేసిన పని 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం, అహంకారాన్ని పక్కన పెట్టాల్సిన పరిస్థితి దేవుడు అనుమతించాడు. గాడ్ విల్ అలౌ ఎ సిచ్యువేషన్ వేర్ యూ హ్యావ్ టు సాక్రిఫైస్ యువర్ arrogance. నీ అహంకారాన్ని త్యాగం చేసే పరిస్థితి దేవుడు అనుమతిస్తాడు. నీకు నచ్చకపోయినా సమకూర్పు కావాలి అంటే మొదటిగా 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం అందరం కలిసి 3వ వచనం చదువు. అయితే ఆ 7 సంవత్సరాలు గతించిన తర్వాత ఆ స్త్రీ ఫిలిస్తీన్ల దేశంలో నుండి వచ్చి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి మనవి చేటకై రాజునొద్దకు పోయెను. ఈరోజు ప్రియ సోదరి ఈరోజు అహంకారపు మనసు నీలో ఉందా? అహంకారం చేత విలవీగుతున్నావా? యెషయా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం, ఐషియా చాప్టర్ 13 verse 11, లోకులు చెడుతనను బట్టి దుష్టులు దోషను బట్టి నేను వారిని శిక్షింపబోవుచున్నాను, అహంకారుల అతిశయమును మాన్పించదను. దేన్ని బట్టి అయితే మనం గర్విస్తాం కదా, పరవంటున్నాడు, అహంకారుల అతిశయమును మాన్పించదను, బలత్కారుల గర్వమును అణచివేసదను. దేవుడు నిన్ను సమకూర్చాలని ఆశ ఉందా? దేవుడు సమకూర్చడానికి తొలి అడుగు, ద ఫస్ట్ స్టెప్ ఫర్ గాడ్ టు డూ ద వర్క్ ఆఫ్ రెస్టరేషన్, జేమ్స్ చాప్టర్ 4 verse 6. కాదు ఆయన ఎక్కువ కృప ఇచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అహంకారులను ఎదిరించి దీనులకు ఏం చేస్తారంటండి? కృప. గాడ్స్ ఫేవర్ ఈజ్ ఫర్ ద హంబుల్. నీకు సమకూర్పు కావాలంటే నేను అహంకారులను ఎదిరించి దీనిలోకి ఏం చేస్తా? కృప చూపిస్తా. ఇఫ్ యూ వాంట్ టు హంబుల్ యువర్ సెల్ఫ్, సమకూర్పు స్టార్ట్ అయినట్లే.